అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మండే అంటే మరి అందరూ ఎనర్జీగా ఆఫీస్కి వెళ్ళే రోజు. మరి మనం కూడా పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాలి కదా, డే అంతా కష్టపడటానికి. మరి ఈరోజు మీకోసం స్పెషల్ కొంచెం కాంటినెంటల్ స్టైల్ కానీ మనకి నచ్చే స్టైల్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసి చూపించబోతున్నాను. మరి ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్ చేయబోతున్నాము. ఫ్రెంచ్ టోస్ట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఇంట్లో చాలా సింపుల్గా డిఫరెంట్గా స్టఫింగ్స్ చేసుకొని మనము బ్రెడ్ని ఫ్రెంచ్ టోస్ట్ రూపంలో చేసుకోవచ్చు. సో మరి ఈరోజు ఆ ఫ్రెంచ్ టోస్ట్ మనము అట్టిపండు, పిల్లలకి పెద్దలకి మార్నింగ్ కంపల్సరీగా పాలు గుడ్డు అట్టిపండ్లు మనం తినిపించాలని ట్రై చేస్తూ ఉంటాము, కానీ సపరేట్గా ఇస్తూ ఉంటాము. అలా కాకుండా అన్నీ మిక్స్ చేసేసి ఈ రూపంలో కూడా ఇచ్చిన చాలా టేస్టీగా ఉంటుంది. వద్దు అనకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నా దగ్గర ఫ్రెంచ్ టోస్ట్ చేయడానికి సింపుల్గా 4 ఇంగ్రీడియంట్స్ అండి. మనకు కావాల్సింది గుడ్డు, పాలు, షుగర్, కొంచెం వెనిలా ఎసెన్స్. ఎందుకు అనంటే మనం గుడ్డు వేస్తున్నాం కాబట్టి గుడ్డు స్మెల్ రాకుండా ఉండటానికి వెనిలా ఎసెన్స్ వేసుకుంటాము. ఫస్ట్గా మనము గుడ్డుని ఒక ప్లేట్లో బీట్ చేద్దాం. ఏదైతే కొంచెం గుంట ప్లేట్ ఉంటుందో ఆ ప్లేట్లో అయితే మనం బ్రెడ్ ముంచి తీయటానికి ఈజీగా ఉంటుంది. ఎగ్ వేసిన తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్ వేద్దాం, కొద్దిగా, ఎక్కువ కాదు కొద్దిగా. అలాగే ఒక్క గుడ్డుకి ఎన్ని పాలు తీసుకోవాలి? ఫ్రెంచ్ టోస్ట్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒక గుడ్డుకి 1 కప్పు 2 కప్పుల పాలు అలా పోసేసి ఆ ఫ్రెంచ్ టోస్ట్ చేయడానికి చూస్తారు. కానీ ఫ్రెంచ్ టోస్ట్ పర్ఫెక్ట్గా చేయాలి అనంటే ఒక్క గుడ్డుకి 1/2 కప్పు పాలు వేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన ఫ్రెంచ్ టోస్ట్ వస్తుంది. మరీ ఎక్కువగా పాలు వేసేసి పల్చగా చేసి బ్రెడ్ని అందులో నానబెట్టి అలా వేయకండి. ఇది చక్కగా బీట్ చేసేసి ఇందులో మనం కొద్దిగా షుగర్, పౌడర్ షుగర్ వేసుకుంటే ఫాస్ట్గా మనకి మెల్ట్ అయిపోతుంది. నేను ఈరోజు క్యాస్టర్ షుగర్ వేస్తున్నాను. కేక్స్కి ఎక్కువగా వాడతారు క్యాస్టర్ షుగర్. రెగ్యులర్ షుగర్ని పౌడర్ షుగర్గా చేసేసి కూడా వాడుకోవచ్చు, ఫాస్ట్గా మనకి కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో కావాలంటే దాల్చిన చెక్క పొడి వేసుకుంటే కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. పిల్లలకి యూజువల్గా ఆ ఫ్లేవర్ అనేది కొంచెం నచ్చదు, సో వాళ్ళకి నచ్చకపోతే వేయకండి. కాకపోతే ఇందులో హెల్దీగా మనం అట్టిపండు, అలాగే వాళ్ళకి నచ్చిన స్టైల్లో కొంచెం చాక్లెట్, స్ట్రాబెర్రీస్ ఇవంటే చాలా ఇష్టం కదా, అందుకనే ఈరోజు వాళ్ళకి నచ్చిన స్టైల్లో కొంచెం నేను చాక్లెట్ పెట్టేసి ఆ తర్వాత ఇంకొకటి స్ట్రాబెర్రీ పెట్టేసి చేయబోతున్నాను. చేసేద్దాం. ఇది రెడీ. ఇందులో పాలు 1/2 కప్ ఇవి వేసేసి ఒక్కసారి మిక్స్. ఫ్రెంచ్ టోస్ట్ మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి మనం స్టఫ్ చేసుకోవటం కోసం ఇక్కడ అట్టిపండు తీసుకున్నాను. ఈ అట్టిపండుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇది చాలా హెవీగా అయిపోతుంది, టేస్టీ కూడా. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అస్సలు ఉండదు, ఎందుకంటే ఇందులో అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వీటిని మనం సన్నగా స్లైసెస్ లాగా చేసుకుందాం, రౌండ్ స్లైసెస్. యూజువల్గా అట్టిపండు ఇస్తే పిల్లలకి అమ్మ తినాలా, లేదంటే స్కూల్కి వెళ్ళి తింటాము, ఇక్కడ తింటాము, అక్కడ తింటాము అని మనకు ఆన్సర్ ఇస్తారు. అది బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలీదు. మా ఇంట్లో అయితే అలాగే అవుతుంది. మా వాడికి అట్టిపండు ఇచ్చేసాను అనుకోండి, కొంచెం అది కలర్ చేంజ్ అయినా ఏదన్నా కొంచెం తేడాగా ఉందంటే ఆ అట్టిపండు ఎక్కడ వెళ్తుంది అంటే పక్క వాడికి వెళ్ళిపోతుంది, లేదంటే కింద పడిపోతుంది. అది వచ్చి స్టోరీ చెప్తాడు మాకు. మీకు కూడా ఎన్నో స్టోరీస్ ఉండుంటాయి కదా. తినమంటే అమ్మ వాళ్ళు తినేశారమ్మా, లేదంటే అమ్మ ఇక్కడ పడిపోయిందమ్మా అని చెప్తారు కదా. అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసిస్తే ఎక్కడ పడిందని చెప్పరు, ఎవ్వరికి ఇవ్వరు కూడా, వాళ్ళే లాక్కుని తింటారు. అట్టిపండు పెట్టే ముందు మన దగ్గర చాక్లెట్ ఉంటే చాక్లెట్ పెట్టేసేయండి, లేదంటే మార్కెట్లో నటేలా అని దొరుకుతుంది, మీరు అది కూడా తీసుకొచ్చేసి వాడుకోవచ్చు. సో ఫస్ట్గా దీంట్లో నేను కొద్దిగా చాక్లెట్ స్ప్రెడ్ చేసేస్తున్నాను, ఎక్స్ట్రాగా కొంచెం. అలాగే ఇప్పుడు దీని మీద అట్టిపండు పేర్చేద్దాం. ఇలాంటివి అమ్మా ఇంత టైం ఎక్కడుంది
అనేసి అమ్మ ఇవన్నీ చెయ్యాలా అని అనుకోకండి. పిల్లలకి మన ఫ్యామిలీకి తినిపించాలి అంటే మరి ఇవన్నీ చేయాల్సిందే. ఎక్కువ టైం అస్సలు పట్టదు. ఎంతసేపు బనానా కట్ చేయటం, అలాగే చాక్లెటే కాదండి, ఏది నచ్చినా అది ఫిల్లింగ్ లాగా చేసి పెట్టేయచ్చు. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా స్టఫ్ చేసేసేయండి, సరిపోతుంది. ఒకటైతే రెడీ అయిపోయింది, చక్కగా ఫిల్ చేసేసాను. ఇంకా కావాలంటే ఇంకా ఈ స్లైస్కి కూడా కొంచెం చాక్లెట్ రుద్దేసేయండి. పిల్లలకే కదా, పర్వాలేదు, పెరుగుతున్న పిల్లలు కొంచెం తినాలి, సో కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసేయండి. అలాగే దీన్ని ఇప్పుడు మనం కవర్ చేసేద్దాం. ఏదన్నా అంటిందంటే మీరు నాకేసేయండి, అంతే సింపుల్. ఇప్పుడు ఇది రెడీ. ఇంకొకటి చెప్పాను కదా, ఇందులో కొద్దిగా నా దగ్గర స్ట్రాబెర్రీ జామ్ లాగా ఉంది, దీన్ని కొంచెం యూజ్ చేస్తున్నాను. మార్కెట్లో మనకి స్ట్రాబెర్రీస్ దొరికినప్పుడు తీసుకొచ్చేసి కొంచెం షుగర్లో వేసి ఉడికిచ్చేసుకుంటే చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇలాంటి వాటికి యూజ్ చేయొచ్చు. మరి ఇవి చూసేసి ఈగలు కూడా వచ్చేస్తున్నాయి తినటానికి. మరి స్ట్రాబెర్రీ క్రష్ చక్కగా రుద్దేశాను. దీనిపైన కూడా మనం అట్టిపండు పేర్చేద్దాం. చక్కగా అట్టిపండు పేర్చేసాం. ఈ స్లైస్ పైన కూడా కొంచెం మన స్ట్రాబెర్రీ క్రష్ రాసేసాను. మరి స్ట్రాబెర్రీ క్రషే కాకుండా మీ దగ్గర జామ్ ఉంటే కూడా జామ్ అప్లై చేసి ఇలా అట్టిపండు, లేదంటే పైనాపిల్, లేదంటే యాపిల్, ఏవి ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ మీరు పెట్టేసి స్టఫ్ చేసేసి సర్వ్ చేయొచ్చు. ఇది కూడా సీల్ చేద్దాం. మరి ఇంకో విషయం ఏంటంటే, మనం ఇలాంటివి స్టఫ్ చేసేసి పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం తక్కువగా షుగర్ వేసుకోండి. ఎందుకంటే లోపల ఆల్రెడీ మనం స్వీట్నెస్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువగా షుగర్. ఇప్పుడు మనం దీన్ని ఈ మిక్స్చర్లో డిప్ చేసేసి ఇంకా స్లో ఫ్లేమ్లో కాల్చుకోవటమే. సో మరి ఏం చేస్తానంటే కొంచెం బటర్ పాన్ మీద, అలాగే ఈ బ్రెడ్ని ఎగ్ మిక్స్చర్లో చక్కగా డిప్ చేసేయండి. ఎక్కువగా ఇది దీని మీద, అలాగే మన స్ట్రాబెర్రీది కూడా రెండు వైపులా మంచిగా సోక్ చేసేయండి. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుందాం, ఇంకొంచెం. ఇది బటర్ మీద ఇప్పుడు స్లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అప్పుడే మనకి మంచి కలర్ వస్తుంది. రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాం. ఇంకో వైపు కొంచెం బటర్ వేసేసి ఆ వైపు కూడా మనం మెల్లిగా లోపల మన అట్టిపండు ఏదైతే ఉందో ఆ వేడికి అట్టిపండు కూడా కొంచెం కుక్ అయ్యి సాఫ్ట్గా అయ్యి ఇవి మంచిగా అతుక్కుపోయి టేస్టీగా తగులుతాయి. దీనికి మీరు మిల్క్ బ్రెడ్ కావాలంటే మిల్క్ బ్రెడ్, లేదంటే శాండ్విచ్ బ్రెడ్ కావాలంటే శాండ్విచ్ బ్రెడ్, ఏ బ్రెడ్ అన్నా వాడుకోవచ్చు. చూడండి, స్లోగా రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాను. మరీ ఎక్కువగా వద్దు, మరీ ఎక్కువగా అయితే టూ డార్క్ అయిపోతుంది. ఇది రెడీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసాను. చాపింగ్ బోర్డ్ మీద వేసుకుని, యూజువల్గా అయితే ఇలాగే ఇవ్వచ్చు, కానీ మంచిగా సర్వ్ చేసేటప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా నైఫ్తో ఇలా కట్ చేసి చూడండి, లోపల చక్కగా స్ట్రాబెర్రీ అట్టిపండు. మరి చల్లారిన తర్వాత కొంచెం స్ప్రింకిల్ చేసుకోవచ్చు మన పౌడర్ షుగర్ని, అప్పుడు ఇంకా కొంచెం చూడటానికి బాగా కనిపిస్తుంది. ఇంకోటి ఇలా అడ్డంగా కట్ చేసుకుందాం. చాక్లెట్, జ్యూసీగా చాక్లెట్ రెడీ. ఇప్పుడు కొంచెం ఈ పౌడర్ షుగర్ ఏదైతే ఉందో కాస్త చల్లారిన తర్వాత వేసుకుంటే మనకు అలాగే కనిపిస్తుంది. ఇప్పుడైతే కొంచెం కరిగిపోయే అవకాశం ఉంది. జస్ట్ ఒక జాలి దాంట్లో వేసేసి, టీ జాలి దాంట్లో వేసేసి జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసేసేయండి, సరిపోతుంది. ఇంకా మనం సర్వ్ చేయొచ్చు.
ఇది బ్రేక్ఫాస్ట్కి అయితే చక్కగా హెవీగా టేస్టీగా ఉంటుంది. మరి టేస్ట్ చేయడానికి వేడిగా నేను రెడీ, మీరు ట్రై చేయడానికి మీరు రెడీగా, పిల్లలకి మంచిగా హెల్తీగా ఇవ్వచ్చు. మరి నేను మా వాడికి ఇష్టమైనది తింటాను. స్ట్రాబెర్రీ అంటే చాలా ఇష్టం. స్ట్రాబెర్రీ స్టఫ్డ్ బనానా, ఫ్రెంచ్ టోస్ట్, అద్భుతం. లోపల స్వీటు, బయట స్వీట్కి ఈగ కూడా ఇక్కడిక్కడే తిరుగుతుంది. స్వీట్ అంటే మార్నింగ్ ఎవరండి స్వీట్ తింటారు అని అనుకోకండి. మార్నింగ్ అట్టిపండు తింటాం, పాలు తాగుతాం, మరి బ్రెడ్ సపరేట్గా తింటాము. అన్నీ కలిపేసుకొని కొంచెం షుగర్ వేసుకొని ఇలా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇలా కూడా తింటారు. లోపల అట్టిపండు సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుంది. స్టఫ్డ్ ఫ్రెంచ్ టోస్ట్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో ఎగ్ బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వెనీలా ఎసెన్స్ మరియు కొద్దిగా పంచదార వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత సగం కప్పు పాలు వేసుకొని మరొకసారి బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అట్టిపండు తీసుకుని సన్న స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని కొద్దిగా చాక్లెట్ని స్ప్రెడ్ చేసి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ని కూడా స్ప్రెడ్ చేసి మరొక స్లైస్ బ్రెడ్ తీసుకుని కొద్దిగా చాక్లెట్ సాస్ రుద్దేసి ఈ పాల మిక్స్చర్లో డిప్ చేసుకొని కొంచెం వేడి పెనంపై బటర్ వేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూసారు కదా ఈరోజు మన బ్రేక్ఫాస్ట్. రేపు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి లంచ్ రెసిపీ. మరి మళ్ళీ కలుద్దాం సూపర్ మామ్లో.